తిరుమల విషయంలో బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించారు చంద్రబాబు. ఆ మధ్యన టీటీడీ ఈఓగా ఇదివరకైతే కనుక మనం చూస్తే ఐఏఎస్ అధికారులు ఈఓలుగా ఉండేవాళ్ళు, జేఈఓలుగా వేరే విభాగాల నుంచి వచ్చినటువంటి అధికారులు ఉండేవాళ్ళు. అట్లాగే ఒకప్పుడు రక్షణ శాఖ హోంశాఖలో అధికారిగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి ఆ కోణంలో నుంచి జేఈఓగా ఉండేవాడు. అయితే జగన్ హయాంలో తనకున్న పలుకుబడిని వాడి జేఈఓ నుంచి ఇన్ఛార్జ్ ఈఓగా పెట్టుకుని ఈఓ అన్నటువంటి పొజిషన్లోకి ఎవరిని రానియకుండా చేసుకున్నారు. 5 ఏళ్ల పాటు తన కథ నడిచింది. ఇప్పుడు ఆ ధర్మారెడ్డి వెళ్ళిపోవడంతో తెలుగుదేశం అధికారంలోకి రాగానే మరొక వైపున అక్కడ ఈఓగా శ్యామలరావు గారిని తీసుకొచ్చారు, ఐఏఎస్ అధికారిని తీసుకొచ్చి ఇచ్చారు. అది కీలకమైన అంశం. అట్లాగే ఇప్పుడు జేఈఓ తిరుమల తిరుపతి దేవస్థానంలో జేఈఓ పోస్ట్ కూడా కీలకం. వాస్తవంగా తిరుమల శ్రీవారి దగ్గర సేవ చేసేటటువంటి అదృష్టం ఈ అధికారులకు ఉంటుంది. జేఈఓలకి ఈఓలకి స్వామివారి దర్శనం కానీ ఆ సమక్షంలో పనిచేసేటటువంటి